Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is hypothalamus. First of all, hypothalamus diagram మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అయితే దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక హైపోథాలమస్ ఇస్ ద బేసల్ పార్ట్ ఆఫ్ డైఎన్సెఫ్లాన్ అని ఉంటుంది. డైఎన్సెఫ్లాన్ యొక్క బేస్ పార్ట్ ఇది హైపోథాలమస్ అనేది. ఫోర్ బ్రెయిన్ మీకు ఓకే. నర్వస్ సిస్టమ్ చూద్దాం. నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పర్టికులర్లీ బ్రెయిన్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అని. ఫోర్ బ్రెయిన్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫ్లాన్. ఈ డయాన్సెఫ్లాన్లో అగైన్ 3 పార్ట్స్: థలామస్, ఎపిథలామస్, హైపోథలామస్. సో ఆ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి అన్నది చూద్దాం. ఇది మిడ్ బ్రెయిన్ అనుకుందాం. దిస్ ఈజ్ మిడ్ బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ మిడ్ బ్రెయిన్ పైన థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. థర్డ్ వెంట్రికల్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో మీరు చూసినట్లయితే కనుక ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇది థర్డ్ వెంట్రికల్. ఈ వెంట్రికల్కి అటు ఇటు ఉండే మెయిన్ ఇంపార్టెంట్ కోఆర్డినేటింగ్ పాయింట్స్ ఏంటి అంటే థలామస్. పర్పుల్ కలర్తో డ్రా చేసింది ఇది థలామస్ అనమాట. దీని పైన ఉండేది ఎపిథలామస్. థలామస్ పైన ఉంటే అది ఎపిథలామస్. ఓకే, థలామస్ పైన ఉంటే ఇది ఎపిథలామస్. థలామస్ కింద ఉండేది హైపోథలామస్. సో ఇప్పుడు నేను వైట్ కలర్తో డ్రా చేస్తున్నది ఇది హైపోథలామస్. ఇది హైపోథలామస్, బేసల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫ్లాన్. థలామస్, ఎపిథలామస్, థలామస్, ఎపిథలామస్, హైపోథలామస్. ఈ మూడింటిని కలిపి డయాన్సెఫ్లాన్ అంటారు. సో డయాన్సెఫ్లాన్ యొక్క బేస్ పార్ట్ ఇది. ఇది హైపోథలామస్. అలానే ఫోర్ బ్రెయిన్ యొక్క బేస్ పార్ట్ ఇది హైపోథలామస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది మిడ్ బ్రెయిన్. కార్పోరా క్వాడ్రిలం అయినా ఓకే, క్రోరా సెరిబ్రై అండ్ పాన్స్ ఫెరోలి, మెడుల్లా ఆబ్లాంగేటా. సో ఇది హిండ్ బ్రెయిన్. సో ఇది మిడ్ బ్రెయిన్, ఇది హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ యొక్క బేసల్ పార్ట్ ఇది. డయాన్సెఫ్లాన్ యొక్క బేసల్ పార్ట్ ఇది హైపోథలామస్. హైపోథలామస్ చూడడానికి ఎలా ఉంటుందంటే పోగు చేటలా ఉంటుంది. మన ఇంట్లో చెత్త తీస్తాం కదా, ఒక పోగు చేట అలా ఉంటుందన్నమాట. సో ఇది ఈజ్ యాక్చువల్లీ షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్. చాలా చిన్న పార్ట్ ఇది. బఠానీ గింజలో సగం భాగం ఎంత ఉంటుందో, ఒక బఠానీలో సగం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. బట్ టోటల్ బాడీని కంట్రోల్ చేసేది ఇదే మాస్టర్ కంట్రోలర్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఈ షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్. గ్రే మ్యాటర్ అంటే మీకు తెలుసు. ఇది కూడా మళ్ళీ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్. గ్రే మ్యాటర్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్. నిస్సల్ గ్రాన్యూల్ వల్ల అది గ్రే కలర్ అపియరెన్స్ వస్తుంది అని తెలుసు మీకు. సో షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఇది. ఈ షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్ని ఇక్కడ నేను మీకు గ్రీన్లో డ్రా చేశాను. దీన్నే ఒకసారి ఎలా ఎన్లార్జ్ చేస్తే ఇదనమాట షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్. ఈ గ్రే మ్యాటర్కి సెంటర్లో ఒక చిన్న ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫనల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు కాలంలో కెరోసిన్ తెచ్చుకునేటప్పుడు ఒక కెరోసిన్ బాటిల్లో పోసుకోవాలనుకుంటే, ఇప్పుడు కూడా కొబ్బరి బొండలు కొట్టేవాళ్ళు కొబ్బరి నీళ్ళు బాటిల్లో పోయాలంటే ఒక ఫనల్ పెడతారు. సో ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫనల్ యొక్క కాడని ఏమంటామంటే ఇన్ఫండబ్యులం అంటాం. సో ఇది ఇన్ఫండబ్యులం. ఇన్ఫండబ్యులం. సో ఈ మొత్తం ఈ కాడ భాగం. ఈ ఇన్ఫండబ్యులం అనేది 2 లోబ్స్గా డివైడ్ అవుతుంది మెయిన్గా. ఎడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. ఇది పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ రెండు కనెక్ట్ అవుతుంది ఇన్ఫండబ్యులంతో. సో ఇన్ఫండబ్యులం అనేది ఇక్కడ హైపోథాలమస్ని పిట్యూటరీ గ్లాండ్ని లింక్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్యూర్గా ఎండోక్రైన్ గ్లాండ్. అది ఎండోక్రైన్ సిస్టమ్ సంబంధించింది, నర్వస్ సిస్టమ్ సంబంధించింది కాదు పిట్యూటరీ గ్లాండ్ అనేది. హైపోథాలమస్ అనేది మెయిన్గా నర్వస్ సిస్టమ్ పార్ట్, బ్రెయిన్ పార్ట్. అది ఏ షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్. దీంట్లో చాలా రిసెప్టార్స్ ఉంటాయి. బాడీ యొక్క ఆస్మోలారిటీని ఇదే కంట్రోల్ చేస్తుంది, టెంపరేచర్ని ఇదే కంట్రోల్ చేస్తుంది, మన ఎమోషనల్ బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది, మెమొరీని కంట్రోల్ చేస్తుంది. సో హైపోథాలమస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఇవి రెండు ఇక్కడ కనెక్ట్ అవుతూ ఇది ఒక కనెక్టింగ్ లింక్ బిట్వీన్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఎందుకంటే న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషను, కెమికల్ కంట్రోల్ కోఆర్డినేషను ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా డెవలప్ అయ్యాయి మన హ్యూమన్ బీయింగ్స్లో. అలానే రిమైనింగ్ ఆల్ ద యానిమల్స్ విచ్ హ్యాస్ బోత్ రెండు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా సైమల్టేనియస్గా డెవలప్ అయ్యాయి. సో ఇది మెయిన్ కనెక్షన్ అనమాట హైపోథాలమస్కి
ఎండోక్రైన్ సిస్టమ్కి మధ్య ఉన్న కనెక్షన్. ఇక ఈ హైపోథాలమస్ లొకేషన్ తెలిసింది, దీని ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. హైపోథాలమస్లో గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయి. దెర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రెటరీ సెల్స్. ఆ న్యూరో సెక్రెటరీ సెల్స్ని ఏమంటామంటే న్యూక్లియై అంటాం. న్యూక్లియై మీకు తెలుసు, న్యూక్లియస్ లేదా న్యూక్లియై అని ఎప్పుడు వాడతామంటే పదం జనరల్గా మీకు తెలుసు, ప్రతి సెల్లోనూ ఉండే సెంటర్లో ఉండే డిఎన్ఏని కలిగి ఉండే ఒక సెల్ ఆర్గనెల్ న్యూక్లియస్. సేమ్ వర్డు, సేమ్ ప్రొనౌన్సియేషను, సేమ్ స్పెల్లింగ్తో ఇంకొక న్యూక్లియస్ కూడా ఉంది. అదేంటి అంటే గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే సెల్ బాడీ సైటాన్ యొక్క గ్రూప్ని న్యూక్లియస్ అని, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉంటే దాన్ని గ్యాంగ్లియాన్ అని అంటాం. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ కూడా, న్యూక్లియస్కి గ్యాంగ్లియాన్కి డిఫరెన్స్. సో ఇది న్యూక్లియై అంటే ఏంటిది అనే ఉద్దేశం, గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ దే హ్యావ్ ఎబిలిటీ టు సెక్రేట్ హార్మోన్స్, న్యూరో సెక్రెటరీ సెల్స్ టుగెదర్ కాల్డ్ న్యూక్లియై. ఇక్కడ ఒక న్యూక్లియై ఉంటుంది, ఇక్కడ ఒక న్యూక్లియై ఉంది. ఫస్ట్ ఈ న్యూక్లియై చూద్దాం. ఈ న్యూక్లియై నుంచి కొన్ని హార్మోన్స్ హైపోథలామో హైపోఫైషియల్ ట్రాక్ట్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ హైపోథలామో హైపోఫైషియల్ ట్రాక్ట్ అంటే హైపోథలామస్ నుంచి హైపోఫైసిస్, పిట్యూటరీ గ్లాండ్కి ఉండే అనదర్ నేమ్ హైపోఫైషియల్ గ్లాండ్. హైపోఫైషియల్ గ్లాండ్ అంటే అదేదో మళ్ళీ కొత్త గ్లాండ్ అనుకోవద్దు, పిట్యూటరీ గ్లాండ్నే హైపోఫైషియల్ గ్లాండ్ అని చెప్పేసి చెప్తాం. సో హైపోథలామస్ నుంచి హైపోఫైసిస్కి వచ్చే గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ని ట్రాక్ట్ అంటాం. ఇది కూడా ఒక 2 మార్క్ క్వశ్చన్. నర్వ్స్కి ట్రాక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ నెర్వ్, దట్ ఈస్ కాల్డ్ నెర్వ్. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ట్రాక్ట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ వస్తున్నాయి హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్కి. సో హైపోథలామో హైపోఫైషియల్ ట్రాక్ట్ ద్వారా ఈ యాక్సాన్స్ ద్వారా హార్మోన్స్ అనేవి పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్కి ట్రావెల్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడి నుంచి సెక్రేట్ అవుతాయి. ఈ పోస్టీరియర్ పిట్యూటరీ ఇవన్నీ కూడా, ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం పిట్యూటరీ గ్లాండ్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ హైపోథాలమస్ కోసమే డిస్కస్ చేద్దాం. సో హైపోథాలమస్ హ్యావ్ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు సెక్రేట్ హార్మోన్స్. వాటిని న్యూక్లియై అంటాం, న్యూరో సెక్రెటరీ సెల్స్ అంటారు, వీటిని న్యూక్లియై అంటాం. సో అవి హార్మోన్స్ని సెక్రేట్ చేస్తాయి హైపోఫైషియల్ ట్రాక్ట్ ద్వారా పోస్టీరియర్ సైడ్. ఇక యాంటీరియర్ సైడ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా న్యూక్లియై ఉంది, ఇవి కూడా న్యూరో సెక్రెటరీ సెల్సే, వీటిని కూడా న్యూక్లియై అని అంటాం. సో ఇవి ఏం చేస్తాయంటే వీటి హార్మోన్స్ ఇవి సెక్రేట్ చేస్తాయి. ఆ హార్మోన్స్ యాంటీరియర్ పిట్యూటరీకి రావడం కోసం దెర్ ఈజ్ ఎ స్పెషల్ పోర్టల్ సిస్టమ్. దీన్ని పోర్టల్ సిస్టమ్ అంటాం. ప్రీవియస్గా ఇంతకుముందు చాలా క్లాసెస్లో నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. పోర్టల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏ బ్లడ్ వెజల్ అయితే క్యాపిలరీస్తో స్టార్ట్ అయ్యి క్యాపిలరీస్తో ఎండ్ అవుతుందో దాన్ని పోర్టల్ సిస్టమ్ అంటాం. ఏదైనా ఒక బ్లడ్ వెజల్ అయోటాతో స్టార్ట్ అయింది, క్యాపిలరీస్తో ఎండ్ అయింది. అయోటాతో స్టార్ట్ అయ్యి క్యాపిలరీస్తో ఎండ్ అయితే అది ఏంటది? ఆర్టీరియల్ సిస్టమ్. ఆర్టీరియల్ సిస్టమ్ అనేది ఎండ్ విత్ క్యాపిలరీస్. వీనస్ సిస్టమ్ స్టార్ట్ విత్ క్యాపిలరీస్, క్యాపిలరీస్తో స్టార్ట్ అవుతుంది, వేన కేవాతో ఎండ్ అవుతుంది. సో ఆర్టీరియల్ సిస్టమ్ ఎండ్ విత్ క్యాపిలరీస్, వీనస్ సిస్టమ్ స్టార్ట్ విత్ క్యాపిలరీస్. కానీ పోర్టల్ సిస్టమ్ స్టార్ట్ విత్ క్యాపిలరీస్ అండ్ ఎండ్ విత్ క్యాపిలరీస్, రెండు సైడ్లు కూడా క్యాపిలరీ సిస్టమే ఉంటే దాన్ని పోర్టల్ సిస్టమ్ అంటాం. అలాంటి పోర్టల్ సిస్టమ్ ఫ్రాగ్లో 3 ఉన్నాయి. ఒకటి హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్, రేనల్ పోర్టల్ సిస్టమ్ అండ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. ఈ 3 ఉంటాయి ఫ్రాగ్లో. కమ్ టు ద హ్యూమన్ బీయింగ్స్, మనకి రేనల్ పోర్టల్ సిస్టమ్ లేదు, ఓన్లీ 2 పోర్టల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, లివర్ కోసం చెప్పినప్పుడు చెప్పాం. సో హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అనేది ఇది హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ ఆర్ హైపోఫైషియల్ పోర్టల్ వెయిన్. ఎందుకు దీన్ని హైపోఫైషియల్ పోర్టల్ వెయిన్ అంటాం? ఏదైనా ఒక పోర్టల్ వెయిన్కి పేరు పెట్టాలంటే ఆ వెయిన్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ఆర్గాన్ని పేరు పెట్టాలి. లివర్లో ఎండ్ అయితే హెపాటిక్ పోర్టల్ వెయిన్, కిడ్నీలో ఎండ్ అయితే రేనల్ పోర్టల్ వెయిన్, ఇక్కడ హైపోఫైషియల్ గ్లాండ్లో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది హైపోఫైషియల్ పోర్టల్ వెయిన్. ఇవి సెక్రెట్ చేసే హార్మోన్స్ ఈ పోర్టల్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ అయ్యి యాంటీరియర్ గ్లాండ్కి రీచ్ అవుతాయి. ఇవి
ఇక్కడ ఉండే వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక్కడ స్టోర్ అవ్వడం కాదు, ఇక్కడ నుంచి సెక్రేట్ అవ్వడం కాదు, ఇవి ఇక్కడ ఉన్న కొన్ని సెక్రేటరీ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవేంటివి? ఎండోక్రైన్ సెల్స్ అన్నమాట. ఇవి ఎండోక్రైన్ సెల్స్, పిట్యూటరీ గ్లాండ్ సెల్స్. ఇవి స్టిమ్యులేట్ అయ్యి దానికి కావాల్సిన హార్మోన్ రిలీజ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఈ హైపోథాలమస్ సెక్రెట్ చేసే హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్కి రీచ్ అయ్యి ఇక్కడ ఉన్న వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. యాక్చువల్లీ హార్మోన్ యొక్క మీనింగే ఎగ్జైట్, స్టిమ్యులేట్ అని అర్థం. ఏదైతే ఒక దాన్ని ఎగ్జైట్ చేస్తుందో దాన్ని హార్మోన్ అంటాం. సో ఈ హార్మోన్స్ వచ్చేసి ఇక్కడ వీటిని స్టిమ్యులేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 types ఆఫ్ హార్మోన్స్. ఇక్కడ 2 types ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆక్సిటోసిన్, ఇంకోటి వచ్చేసి వాసోప్రెసిన్, దాన్నే ADH అంటారు. ఇది ఈ న్యూక్లియస్ సెక్రెట్ చేసేది. ఇక్కడి నుంచి సెక్రెట్ చేసేది 2 హార్మోన్స్ కాదు, 2 types ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి 2 హార్మోన్స్ ఇక్కడి నుంచి, అవి పోస్టీరియర్ పిట్యూటరీకి. ఇక్కడ 2 types ఆఫ్ హార్మోన్స్. ఏంటా 2 types ఆఫ్ హార్మోన్స్ అంటే రిలీజింగ్ హార్మోన్, ఇంకొకటి ఇన్హిబిటింగ్ హార్మోన్. రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్, 2 types ఆఫ్ హార్మోన్స్. పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎలా రిలీజ్ అవుతుంది? హైపోథాలమస్ చెప్పాలి నువ్వు గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయి అని. దానికోసం సెక్రెట్ చేసే హార్మోన్ పేరే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. ఆ హార్మోన్ రీచ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్కి చెప్తుంది నువ్వు గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయని. అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోనల్ సెక్రేషన్స్ని హైపోథాలమస్ రెగ్యులేట్ చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుంది? బై సెక్రేటింగ్ రిలీజింగ్ హార్మోన్ ఆర్ బై సెక్రేటింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యింది, పర్సన్ యొక్క బాడీ గ్రోత్ అవుతోంది, ఇంకా చాలు అనుకున్నప్పుడు మళ్ళీ హైపోథాలమస్ చెప్తుంది అది ఆపు అని. దాన్ని ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ సెక్రేట్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ సెక్రేషన్ ఆగిపోతుంది. సో పిట్యూటరీ మాస్టర్ గ్లాండే, కానీ పిట్యూటరీ గ్లాండ్ని కూడా కంట్రోల్ చేసేది హైపోథాలమస్ కాబట్టి దాన్ని మాస్టర్ కంట్రోలర్ అని చెప్పేసి చెప్తాం. ఇది అంతా కూడా ఒక స్కిమాటిక్ ప్రజెంటేషన్ రూపంలో, ఒక మైండ్ మ్యాప్ రూపంలో చూద్దాం. సో హైపోథాలమస్ ఇట్ రిలీజెస్ 2 types ఆఫ్ హార్మోన్స్ అని చెప్పుకున్నాం. వీటిని మనం 2 hands అనుకుందాం. హైపోథాలమస్కి 2 hands ఉన్నాయి. ఒకటేమో ఇన్హిబిట్ చేయడానికి, ఇంకోటేమో స్టిమ్యులేట్ చేయడానికి. ఒకటేమో స్టిమ్యులేట్ చేస్తుంది, ఇంకొకటి ఇన్హిబిట్ చేస్తుంది. అలానే ఇవి కొన్ని ఆర్గాన్స్, కొన్ని గ్లాండ్స్ ఏవైతే పిట్యూటరీ కంట్రోల్లో ఉంటాయో ఇవి కొన్ని గ్లాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోక్రైన్ గ్లాండ్ ఇది లివర్ అనేది. కాకపోతే ఇక్కడ నుంచి కూడా కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. లేదంటే ప్యాంక్రియాస్ అంటే గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. గ్రోత్ హార్మోన్ ఫంక్షనింగ్ ఉంటుంది. గ్రోత్ హార్మోన్ దీని మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది లివర్ మీద. అలానే ఎడ్రినల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, మెమరీ గ్లాండ్, గొనాడ్స్ ఇవన్నీ కూడా పిట్యూటరీ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. కానీ ఇది ఎప్పుడు వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది? ఇది ఎప్పుడైతే దానికి కావాల్సిన సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుందో హైపోథాలమస్ నుంచి అప్పుడు స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఒకటి వచ్చేసి రిలీజింగ్ హార్మోన్. ఇది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేసింది అనుకుందాం, GHRH. అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద వర్క్ అవుతుంది. లైక్ బోన్ మ్యారో మీద వర్క్ అవుతుంది. అలానే లివర్ మీద వర్క్ అవుతుంది. గ్లూకోజెనిసిస్ ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ద్వారా, మెటబాలిజం ద్వారా రిపేర్ చేయడం, గ్రో చేయడం, ఇదంతా కూడా దీని ఫంక్షన్. ఇక చాలు అనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది, GHIH. దీనికి ఇంకొక పేరు సొమాటోస్టాటిన్. సొమాటో అంటే బాడీ, స్టాటిన్ అంటే స్టాప్, లైక్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం లేదంటే స్టాప్ చేయడాన్ని సొమాటోస్టాటిన్ అని చెప్పొచ్చు. అప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ ఆపేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్కి ఇంకో పేరు ఉంది, సొమాటోట్రోపిన్. పేర్లు చాలా ఇంపార్టెంట్. వాటి మీనింగ్స్ తెలుసుకుంటే మనకి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ట్రోపో అంటే గ్రో చేసేది లేదంటే స్టిమ్యులేట్ చేసేది, ఫుడ్ అని అర్థం. లైక్ జియోట్రోపిజం, రూట్స్ అనేవి కూడా టువర్డ్స్ ద గ్రౌండ్ వెళ్తాయి. ఫోటోట్రోపిజం, టువర్డ్స్ ద లైట్ కానీ వెళ్తూ ఉంటే దాన్ని ఫోటోట్రోపిజం అంటాం. ట్రోపో అంటే గ్రోయింగ్ లేదంటే స్టిమ్యులేషన్.
సో ఇక్కడ సొమటోట్రోపిన్ బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది, గ్రో చేస్తుంది, అది సొమటోట్రోపిన్. దాన్ని ఆపేస్తే అది సొమటోస్టాటిన్. ఓకే, ఇక్కడ దీన్నే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనొచ్చు, లేదంటే సొమటోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడికి ఒక హార్మోన్ సంగతి. ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి, ఓన్లీ 2 టైప్సే. ఎడ్రినోకార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్, ACTH, ఎడ్రినోకార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. అది రిసీవ్ చేసుకునేది ఏం చేస్తుందంటే ఎడ్రినల్ కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. కార్టికోట్రోపిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎడ్రినోకార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ACTH-RH. ఇదేం చేస్తుంది, ఎడ్రినోకార్టికోట్రోపిక్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది నాపాలనుకున్నప్పుడు హైపోథాలమస్ ఏం చేస్తుందంటే ACTH-IH ఇన్హిబిటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది. నువ్వు ఇప్పటిదాకా స్టిమ్యులేట్ చేసింది చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా ఆల్డోస్టెరాన్ రిలీజ్ అయిపోయింది, సోడియం అబ్జర్వ్ అయిపోయింది, ఇంకా ఈ ఫంక్షన్ చాలు అనుకున్నప్పుడు ఇన్హిబిట్ చేయమంటుంది. అప్పుడు ఈ సెక్రేషన్ ఇది ఆపేస్తుంది. అలానే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే ప్రతి హార్మోన్కి 2 కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలని రిలీజింగ్ హార్మోను, ఇంకొకటి ఆ హార్మోన్ ఆగిపోవాలని చెప్పి ఇన్హిబిటింగ్ హార్మోన్. అందుకే హైపోథాలమిక్ హార్మోన్స్ 2 టైప్స్ అన్నా నేను, రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్. రిలీజింగ్ హార్మోన్స్ చాలా ఉంటాయి మళ్ళీ, ACTH రిలీజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్, గొనడోట్రోపిన్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. సో GnRH అండ్ గొనడోట్రోపిన్స్ షుడ్ బి రిలీజ్, GnIH. సో అలా రిలీజింగ్ హార్మోన్స్ ఒక టైపు, ఇన్హిబిటింగ్ హార్మోన్స్ ఒక టైపు. ఈ 2 హార్మోన్స్తో యాంటీరియర్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది హైపోథాలమస్. ఇక పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలాంటి హార్మోన్స్ని సింథసిస్ చేయదు. హైపోథాలమస్ రిలీజ్ చేసే 2 హార్మోన్స్ ఏంటి అంటే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇవి కూడా హైపోథాలమిక్ హార్మోన్సే. ఆ హార్మోన్స్ని హైపోథాలమస్ సెక్రేట్ చేసి పోస్టీరియర్ పిట్యూటరీ అనే పాకెట్లో దాచుకుంటుంది. అది దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి బయటకు రిలీజ్ చేస్తుంది అనమాట పాకెట్ నుంచి. సో మనం సంపాదించింది ఎప్పుడైతే మనం పాకెట్లలో పెట్టుకుంటామో అలా హైపోథాలమస్ కూడా దాని మొత్తం కష్టార్జితాన్ని తీసుకెళ్ళి పోస్టీరియర్ పిట్యూటరీ అనే బ్యాంక్లో దాచుకుంటుంది అనమాట. సో దిస్ is about hypothalamus and the types of hormones. Hypothalamus secrete oxytocin, vasopressin, and it release another 2 types of hormones, releasing hormone and inhibiting hormone, by which it control pituitary gland. ఇది హైపోథాలమస్ గురించి. ఇక మిగిలిన గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్ దాని యొక్క సెక్రేషన్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.